నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి, అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే, మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే, రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి, రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు, అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నో దివిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతే ధేనామ విత్రివతూ. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాసంలో కుంభరాశి వారికి రవి బుధులు శుభులుగా ఉన్నారు. తర్వాత శుక్రకేతువుల సంచారం కూడా పర్వాలేదు. ఆకస్మిక ధన లాభం కలిగేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఎక్కడి నుంచి వస్తాయో ఏదో మరి, ఎప్పటికీ పూర్వం ఏమన్నా ఇచ్చినవి మళ్ళీ ఎప్పుడు బ్యాక్ వస్తాయో, కొత్త ఏమన్నా గవర్నమెంట్ వారైతే ఏరియర్స్ ఏమైనా అలాంటివి ఏమైనా వస్తాయో, ఏదో మొత్తానికి ఏదైనా కానీ ఆకస్మిక ధనలాభం చేకూరేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అందుకనే మేము సూచనలు అంటాం. ఏంటంటే ఒక వచ్చే నెల ఈ లోపల మీరు మెసేజ్లు పెట్టి ఏమంటే మీరు ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేం రూపాయి రాలేదండి అంటారేమోనని మేము కూడా సూచనలు కనపడుతున్నాయని చెప్పినని అంటాం. అక్కడ కుజుడు శుక్రుడు వీళ్ళ మూలంగా అలాంటిది ఏమైనా వస్తుంది అని ఎస్టిమేషన్ వేసి చెబుతూ ఉంటాం మేము. బంధుమిత్రుల సహకారం కూడా లభిస్తుంది. తర్వాత పాత బాకీలు కొన్ని వసూలు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంచెంగా ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కనుక ఖర్చుల అంటే ఆకస్మిక ధనలాభం ఉందని చెప్పారు కదా మనకి, కాబట్టి ఖర్చులు పెంచేయచ్చును అని చెప్పినని ఆ ధనం రాకపోతే ఈ ఖర్చులు మిగులుతాయి. అందువలన అది వస్తే సంతోషం. తర్వాత ఈ ఖర్చుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. వ్యాపారస్తులు కూడా అంతే. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్మెంట్ని ఎక్కువ పెంచుకోకూడదు. లాభం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎస్టాబ్లిష్మెంట్లో మనం జాగ్రత్తగా వహించి కొన్ని పనులు మనమే చేసుకునేటట్లయితే బ్యాలెన్స్ సరిపోతుంది. అందువలన ఆర్థిక సంబంధమైనటువంటి విశేషాలు కొన్ని ఖర్చులు ఎదురవుతాయి. కాబట్టి దాన్ని ఖర్చు విషయంలో ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటిది కొద్దిగా బేరీజ్ వేసుకొని అత్యవసరమైనటువంటి వాటికి ఖర్చులు పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. చేపట్టినటువంటి ఇవి పనులన్నీ కూడా బాగా ఉంటాయి. తర్వాత ఏలినాటి శని అనేటువంటి దోషం మీకు వర్తించదు. ఎలా అవుతుందో శని సంచారం ఇప్పుడు చెప్పుకుందాం. కొత్త వారితో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ఉత్తర అవి ఉపకరిస్తాయి మీకు. అలాగే దాంపత్య జీవితం బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒక మంచి అవగాహన ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి రాణింపు ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతోషదాయకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 2024 జనవరి నెల కుంభరాశి వారికి పర్వాలేదు, కొంత అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు రవి సంచారం 7వ స్థానం వాడు రవి 1 నుంచి 14 అర్ధరాత్రి 2:48 వరకు కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి. అంటే మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి వారికి ధనురాశి లాభరాశి, కాబట్టి లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మీకు ఏమిటి లాభం? ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి. చాలా బాగుంది. అంటే ఆరోగ్యాన్ని, అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. ఆ భాగ్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. ఎన్ని మేడలున్నా, మెదలున్నా, డబ్బులున్నా, బంగారం ఉన్నా, ఏ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం కనుక సరిగా లేకపోయినట్లయితే అవన్నీ అనుభవంలోకి రావు, ఉపయోగం లేదు. అందువలన గొప్ప భాగ్యాన్ని మీరు పొందేది ఏంటంటే ఈ నెలలో రవి ఆరోగ్యం భాస్కరాదిత్యేతన ఆరోగ్య భాగ్యాన్ని పొందబోతున్నారు. మంచిది. ఇది 14 రాత్రి 15 నుండి మకర రాశిలో సంచారం చేయబోతున్నాడు. అదే మకర సంక్రాంతి పండగ, మనకి పెద్ద పండగ చేసుకుంటాం ఆ రోజున. ఆయన అంటే కాల సంబంధమైనటువంటి పండుగలు మనకి ఉగాది ఒకటి, ఇదొకటి. అంటే సూర్య గమనాన్ని బట్టి వచ్చేటువంటి పండుగలు అన్నమాట రెండు కూడా. కనుక ఇది వ్యయంలో ఉంటుంది. మకరంలో సంచారం చేయబోతున్నాడు రవి. అంటే ఈ కుంభరాశి వారికి మకర సంక్రాంతి పండుగ నుంచి రవి వ్యయంలోకి వెళ్తున్నాడు అని చెప్పని అర్థం. అది పుణ్యకాలం.
ఏమైనప్పటికీ కూడా మకర రాశి కుంభరాశి వారికి మకర సంక్రమణం వెలుగు మార్గాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఓవరాల్గా రవి సంచారం బాగుంది. కుజుడు 3, 10 వాడు ధనస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు. అది ధనుర్రాశి మీకు లాభరాశి అవుతుంది. లాభరాశిలో కుజుడు సంచారం చేస్తూ ఉంటే అన్నీ కూడా లాభఫలితాలే ఉంటాయి. కుజుడు ఇంజనీరింగ్ సైడ్ వాడు కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎలర్జీ వ్యాధులన్నీ కూడా ఏమి రావు. మా రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా అందరికీ కూడా నార్మల్గా ఉంటుంది. ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఎనీమిక్ కండిషన్స్ రావు, ఎలర్జీ కూడా రాదు. తర్వాత ఇంకా శుక్రుడు 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉన్నాడు. 10 సంచారం సామాన్యమైనటువంటి ఫలితాలు పెద్ద గొప్పగా ఆశించడానికి అవకాశం లేదు. ఇంకపోతే 19 ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. అంటే 11 సంచారం, అది లాభంలో సంచారం, సౌఖ్యాన్ని ఇస్తాడు. సరే, బాగుంది. శుక్రుడి యొక్క సంచారం 19 తర్వాత నుంచి కూడా అద్భుతంగా ఉన్నది మీ యొక్క కుంభరాశి వారికి. ఈ కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు. మీకు చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి స్త్రీలకి వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సంసారాన్ని చక్కగా సరిదిద్దుకుంటూ ఉంటారు. మరి గృహోపకరణాలు కావలసినటువంటిది కొనుక్కుంటారు. కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా కొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. చాలా బాగా ఉంది. అలాగే కళాకారులకి సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప, చిత్రలేఖనం, లలిత కళలు, ఈ లలిత కళల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకి ప్రతిభకు తగినటువంటి యొక్క పారితోషికాలు కూడా లభిస్తాయి. చాలా బాగుంది. ఇంకెప్పుడు బుధగ్రహ సంచారం. బుధుడు 5, 8 వాడు పంచమ అష్టమాధిపతి. 1 నుంచి 9 వరకు కూడా వృశ్చికంలో సంచారం, అంటే 10 సంచారం, అది శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పింది శాస్త్రంలో ఉంది. కనుక బుధగ్రహ సంచారం 1 నుంచి నీకు 9వ తారీఖు వరకు కూడా మంచి శుభ ఫలితాలని పొందుతాడు. అంటే ఏంటంటే బుధుడు ఏంటి చేస్తాడు మనకి శుభ ఫలితాలు అని చెప్పానంటే, బుధుడు వ్యాపారకారకుడు. అంటే వ్యాపారస్తులందరూ కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత సౌమ్యవాది, చాలా నిదానంగా మాట్లాడతాడు. అంటే మన మాట తీరులో తెలియకుండా ఒక మార్పు వస్తుంది. దానివల్ల మంచి మంచి ఫలితాలు మీరు పొందబోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళందరూ కూడా. బుధుడు 9 నుంచి ధనుర్రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అది కూడా అది ధనుసు అంటే 11 సంచారం చేస్తూ ఉన్నాడు. 11 అంటే అది మీకు లాభరాశి, లాభం అన్నమాట. లాభ ఫలితాన్ని పొందబోతున్నాడు. ఇందాక 10 ఉండి శుభ ఫలితాలను ఇచ్చాడు. అదే మళ్ళా బుధుడు 9వ తారీఖు తర్వాత నుంచి కూడా ధనుర్రాశిలో ఉండి లాభంలో ఉండి లాభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. చాలా బాగా. గురువు యొక్క సంచారం, గురువు ఎవరు మీకు 2, 11 వాడు, అంటే ద్వితీయ లాభాధిపతి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు మేషంలో 3 సంచారం చేస్తూ ఉన్నాడు. వీడు 3 అంటే విక్రమస్థానం. ఇది మిత్రక్షేత్రంలో ఉంది. అయితే తామ్రమూర్తిగా ఉన్నాడు. 3 సంచారం అనేటువంటిది ఏదో ఒక సామాన్యమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఓవరాల్గా గురువు యొక్క సంచారం అంతగా బాగా ఉంది, అనుకూలంగా ఉంది, అత్యంత అనుకూలంగా ఉందని చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తర్వాత శని సంచారం. శని మీకు 12 వాడు, 1వ వాడు. అంటే మకర కుంభరాశులకి అధిపతి వాడే. కుంభరాశి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ రాశివాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అందువలన
ఏలినాటి శని దోషం అనేటువంటిది కుంభరాశి వారికి వర్తించదు. తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒకటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంత ఇదిగా ఉండదు. శని యొక్క సంచారం మీకు అని చెప్పుకోవాలి. కానీ శని ఏలినాటి శని దోషమైతే లేదు, కానీ ఒకటింటో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొద్దిగా శని యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, మంచిది. నీలాంధ్రసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం. కాబట్టి ఆ శని యొక్క స్తోత్రం ఓ ఎరక్క పర్యాన్ని చదువుకోవడం మంచిది. రాహు సంచారం ఎక్కడుంది? మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. మీకు మీనరాశిలో రాహు లోహమూర్తిగా ఉన్నాడు. అంటే శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు రాహు యొక్క సంచారం మూలంగా. ఇప్పుడు రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? రేవతి నక్షత్రంలో 4వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలో. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది మీది కుంభరాశి. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర. రాహు ఇప్పుడు సంచరించేది రేవతి నక్షత్రంలో. ఈ ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర వాళ్ళకి ఈ యొక్క రేవతి నక్షత్రం దానికి మంచి మిత్రత్వం ఉన్నది, తారాబలంగా మిత్రత్వం ఉంటుంది. అందువలన రాహు యొక్క దశ యొక్క సంచారం కూడా బాగా ఉంటుంది అని చెప్పాలి. ఇది మనం కొత్త పద్ధతి చెప్పుకుంటున్నాం, ఇంకెక్కడ ఇంతవరకు చెప్పుకోలేదు ఎవరు. ఇది కొత్త పరిశోధన. ఇది నక్షత్రం, రాహు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడో చూసి మన నక్షత్రానికి ఆ నక్షత్రానికి ఎలా ఉంటుందో మనం చూసుకొని దాన్ని బట్టి మనం బేరీజు వేసుకోవాలి. కేతువు యొక్క సంచారం ఎలా ఉన్నది అని చెప్పుకోవాలి మనం. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఓకే, కన్యారాశి అంటే 8 సంచారం చేస్తూ ఉన్నాడు. 8 సంచారం చేసేవాడు కేతువు మాత్రం ఏం పెద్ద ఉపయోగపడతాడండి మనకి అనేటువంటిది జనరల్గా అది మన నిజమే, స్టేట్మెంట్ నిజమే. కానీ మనం ఇప్పుడు కొత్త థియరీ ప్రకారం ఏంటంటే, అంటే శాస్త్రంలో ఉన్నదే, వేరే కొత్తదేం కాదు, మనం తెచ్చుకుంటున్నాం దాన్ని ఇక్కడికి, చదువుకుని రీసెర్చ్ చేసి దాన్ని తెచ్చుకున్నాం ఇక్కడికి. ఏమిటయా చేసేదంటే అది కేతువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యారాశికి ఏ నక్షత్రంలో చేస్తూ ఉన్నాడు? చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ చిత్తా నక్షత్రం 2వ పాదం చెప్పుకునేది కుంభరాశి. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర. వీటిలో 1, 2, 3 పాదాలు దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర వారికి చిత్తా నక్షత్రం వారికి మంచి సంబంధం ఉంది. ఆ నక్షత్రాలు 3 కూడా ఆ చిత్తా నక్షత్రం సరిపోతుంది. కనుక రాహు కేతువు యొక్క సంచారం కూడా చాలా బాగానే ఉంటుంది. అది మన యొక్క లేటెస్ట్ సిద్ధాంతం అన్నమాట ఇది. కనుక రాహుకేతు సంచారం కూడా, కేతు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, కేతువు సంచరించేటువంటి యొక్క చిత్తా నక్షత్రం కుంభరాశిలో ఉండేటువంటి యొక్క 3 నక్షత్రాలకి సరిపోతుంది. కాబట్టి కేతు సంచారం కూడా బాగా ఉంటుంది అని అన్నాను. చూసారా ఎంత రీసెర్చ్ వర్క్ చేయటం మూలంగా బయటపడిందో ఈ విశేషం. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం బాగాలేదు, వాళ్ళు గట్టిగా చదువుకోవాలి. అలాగే ఉపాధ్యాయులకి సామాన్యము, వ్యాపారస్తులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగానే ఉంది, స్త్రీలకి కళాకారులకి 19 నుంచి చాలా బాగా ఉన్నది, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యవసాయం వాళ్ళకి కుజుడు బాగానే ఉన్నాడు కాబట్టి వ్యవసాయం రంగంలో వారికి మంచి ఫలితాలు వస్తాయి. న్యాయవాదులకి ఫస్ట్ హాఫ్ బాగుంది, తర్వాత వైద్యులకి ఫస్ట్ హాఫ్ బాగుంది, చేతి వృత్తిదారులకి బాగుంది, వృద్ధులకి కూడా బాగానే ఉంది. అయితే అంత యాక్సిడెంట్స్ అవి జరగటం లేదా కింద పడి ఏదైనా దెబ్బలు తగలటం ఇలాంటిది కాదు. కానీ బాగా ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. వృద్ధులు సమయపాలన చేయాలి. అది అంటే పొద్దున్నే మార్నింగ్ మనం ఎప్పుడు లేవాలి,
టిఫిన్లలో ఎన్ని గంటల లోపల చేసుకోవాలి, తర్వాత భోజనం ఎన్ని గంటలకి, మధ్యలో ఉపహారంలో ఏదైనా అలాంటిది ఎప్పుడు తీసుకోవాలి, సాయంత్రం పూట ఏదో 2 బిస్కెట్లు తినే స్నాక్స్ ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత మళ్ళీ భోజనం ఎప్పుడు చేయాలి, ఇలాంటివి వృద్ధులందరూ కూడా సమయపాలన పాటిస్తే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. పరమాత్ముడు మనకి ఎంతవరకు ఆయుర్దాయాన్ని ఇచ్చాడో అంతవరకు ఉంటాం. కానీ మంచంలో తీసుకుంటూ ఎవరి మీదనో ఆధారపడాల్సినటువంటి యొక్క పరిస్థితిలో బతకడం కష్టం. అందుకోసం అని చెప్పిన వృద్ధులను జాగ్రత్త చేసుకుంటే కనీసం మనకి ఏ విధమైనటువంటి యొక్క దెబ్బలు బాధలు లేకుండా ఉంటాయి. ఉంటే ఇబ్బంది ఏం లేదు ఎవరికి కూడా మనకి. అందుకని వృద్ధులకు అంతసేపు చెప్పాం. మాసాధిపతులు ఇప్పుడు ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు 1 నుంచి 12 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, 13 తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై శంకరాచార్య, దాన్ని ఒక 21 పర్యాములు చేసుకోండి. అంతవరకు చేయలేటువంటి వాళ్ళకి 3 మాటలు చదవండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చాలు, లేదా 1 మాట చదవండి, వినండి కనీసం చాలు. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. శతభిష నక్షత్రం 1 నుంచి 12 వరకు కూడా రవి మాసాధిపతి. సూర్య ఆరాధన చేయండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత ఓం సూర్యాయ నమః అని పారాయణ చేయండి, ఒక 108 మాటలు ఈ యొక్క మంత్రాన్ని. దుర్గామాత యొక్క స్తోత్రాలు చదువుకోండి తప్పకుండా. దుర్గామాత తల్లి అనుగ్రహిస్తుంది. సూర్య ఆరాధన చేసుకోండి. అలాగే గురు స్తోత్రం కూడా పారాయణ చేసుకోండి. దేవానాం ఋషీణాం జగురుంకాం త్రిసన్నిభమని నవగ్రహాల్లో గురు స్తోత్రం తీసుకుని 21 పర్యాములు అనుకోండి. ఇంకా ఏంటంటే గురు స్తోత్రంలో దక్షిణామూర్తి స్తోత్రం అని ఒకటి ఉంది, చాలా మంచిది, అది చదువుకోండి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉండేటువంటి యొక్క వారికి ఈ రాశిలోనే ఉంటారు. వాళ్ళు కూడా 1 నుంచి 12 వరకు రాహు, 13 నుంచి చంద్రుడు మాసాధిపతులుగా ఉన్నారు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి గురువు చక్కగా గురు స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే రాహు యొక్క స్తోత్రం చదువుకోండి. రాహు అంటే దుర్గామాతని ఆరాధన చేయండి. దుర్గా కవచం ఉంది, యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది మీకు, వినండి అది కనీసం. దుర్గా ద్వాదశనామ స్తోత్రాలు ఉన్నాయి, అర్జునుడితో దుర్గా స్తోత్రం ఉంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 8, తర్వాత 2, 3, 6, 7 బుధ గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.